చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఇదిగో ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు మాత్రమే. చాలు చాలు రత్నం, ఆ ఒక్క రోజుని తలుచుకుంటూ నా జీవితం మొత్తం గడిపేస్తాను. ఓరి నా మొగుడు, నీకు నేను అనుకున్న దానికన్నా చాలా సెకలున్నాయిరా. ఇంకేంటి లేటు, ఫోన్ చేసి పిలిపించుకో. నేనేమన్నా ఆవిడ కల్లరి ప్రియుడినా? నేను ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ రావడానికి? నువ్వు అనుకున్నట్టు మాది 2 సైడ్ లవ్ కాదు రత్నం, నాది ప్యూర్ 1 సైడ్ లవ్. సరే సర్లే, నేనే నీకు ఒక ఐడియా ఇస్తాను. ఆ మధు నీ బర్త్డే అంటే ఎలాగూ రాదు కాబట్టి ఆ మారుతీరావు కోమాలోంచి లేచి మన ఇంటికొచ్చాడని చెప్పు. అప్పుడు ఆ మధు ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ నీ దగ్గరకొస్తుంది. అలా చెప్తే వస్తుంది, కానీ నువ్వు నిజంగానే చెబుతున్నావా లేక దీంట్లో ఏమైనా తిరకాసుందా? ఏహే, తిరకాసు లేదు, మతలబు లేదు. ఈ దెబ్బతో అయినా నీ పైత్యం తగ్గి కాస్త ఇక నుంచైనా పరువుగా ఉంటావని ఆశ, అంతే. రత్నం, నువ్వు భార్యవి కాదే. మరి బ్రోకర్నా? చిచి, దేవత, నా దేవత అంటున్నాను. నా పుట్టినరోజు కాకపోయినా నువ్విస్తున్న గిఫ్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది రత్నం. కబుర్లు చెప్పింది చాలు. నా మనసు మారేలోపు ముందు ఫోన్ చేసి ఆ మధుని పిలిపించుకో. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆగాగు, ఎలా మాట్లాడతావు? మధు అని ప్రేమగా పిలుస్తాను. అలా కాదురా పిచ్చి మొగుడా, బాగా కంగారు పడుతున్నట్టు నటించాలి. మధు, నీకో గుడ్ న్యూస్, నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి అని చెప్పాలి. ఏది, ఒకసారి ప్రాక్టీస్ చెయ్యి. మధు, గుడ్ న్యూస్, నువ్వు త్వరగా రావాలి. అంతే అంతే, ఇలానే చెప్పు. ఏది, ఫోన్ చెయ్యి. అబ్బా రత్నం, నాకు ఆ మారుతీరావుకు లేని టాలెంటు నీ దగ్గరుందే. భలే ప్రాక్టీస్ చేయించావు. నన్ను దాటుకొని ఎలా వెళ్తారో నేను చూస్తా. ఈరోజు అసలు విషయం బయటపడాల్సిందే. హలో, ఏంటి చెప్పండి. మధు, నీకు గుడ్ న్యూస్. ఏంటది? ఆ మారుతీరావు కోమల నుంచి బయటకొచ్చాడు. నేరుగా మా ఇంటికే వచ్చాడు. ఆలస్యం చేయకుండా నువ్వు త్వరగా మా ఇంటికి వచ్చేసాయి. నిజమా? నీతో ఏదో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట. అవునా? ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. వస్తుంది. చూసేవరత్నావు నా యాక్టింగ్. గ్రాండ్ సక్సెస్ మన ప్లాను. ప్లాన్ సక్సెస్ అయింది నీకు కాదురా నా మొగుడా, నాకు. ముసలోడా, నీకు ముందుందరా ముసళ్ళ పండగ. అబ్బా, ఎన్నాళ్ళకు ఒక మంచి వార్త విన్నాను. మారుతీరావు మావయ్య కోమాల నుంచి బయటకొచ్చాడు. ఇంక నాకు దిగులు లేదు. అయినా లేవగానే నన్ను కాంటాక్ట్ చేస్తాడనుకుంటే ఆ పొలిటీషియన్ గారి ఇంటికి వెళ్ళాడేంటి? ఏమైతేనే మావయ్య బుర్ర పెడితే బంగారు సంగతి తేలుస్తాడు. ఇప్పుడదే నాకు ముఖ్యం. ఆగో! ఎక్కడికి హడావడిగా వెళ్తున్నావు? అది తేజ, అది ఒక్కసారైనా అడిగిన వెంటనే అది ఇది అనకుండా ధైర్యంగా సమాధానం చెప్పావా? అవునులే, నువ్వు చేసేవన్నీ కొంపలు కూల్చే పనులైతే ధైర్యంగా ఎలా సమాధానం చెప్తావు?